హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మరో మంచి హెయిర్ రెమెడీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రెమెడీ అయితే చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇది చూడటానికే నా హెయిర్ అయితే చాలా సిల్కీగా సాఫ్ట్ గా ఉంది కదా. యాక్చువల్ గా నా హెయిర్ అయితే కర్లీ హెయిర్ అయినా కూడా ఇక్కడ వెంట్రుక తగులుకోకుండా ఈ రెమెడీ చేసిన తర్వాత చాలా బాగా సిల్కీగా సాఫ్ట్ గా షైనీగా అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే వావ్ అంటారు, అంత బాగుంటుంది. మనం జనరల్ గా ఫంక్షన్స్ కానీ పార్టీలు కానీ వెళ్లే ముందు గనక ఈ రెమెడీ ట్రై చేసి మనం ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్తే గనక మన హెయిర్ అనేది చాలా అందరి లుక్ కూడా మన హెయిర్ పైన ఉంటుంది. దానికోసం ఇక్కడ నేను రెమెడీలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా, మనం బనానాస్ అయితే ఇంట్లో ఉండే వాటిని నల్లగా ఇలా అయిపోతే పడేస్తూ ఉంటారు కదా, అటువంటి వాటిని పడేయకుండా ఇలా హెయిర్ గనక ఈ రెమెడీలో యూజ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. దానికోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్ లోకి నేను ఒక 1.5 బనానా అయితే కట్ చేసుకున్నాను. ఇది కూడా బాగా పండిపోయినది అనమాట. పండిపోయినవి పడేస్తూ ఉంటారు కదా, బయట తొక్క నల్లగా అయితే ఇంకా పాడైపోయింది కదా అని చెప్పేసి పడేస్తూ ఉంటారు కదా. అలా పడేసే కంటే ఇలా ఫేస్ కి గానీ లేదంటే హెయిర్ కానీ ఇలా అప్లై చేసేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. నేనైతే ఈ బనానానే కట్ చేసి మిక్సీ జార్ లోకి అయితే వేసుకుంటున్నాను. జనరల్ గా మనకి ఈ బనానాలో ఉండే క్రీమీ స్ట్రక్చర్ అనేది చాలా మంచిగా మన హెయిర్ కూడా అదే స్ట్రక్చర్ అనేది ఇస్తుంది అనమాట. సిల్కీగా సాఫ్ట్ గా, అంటే మన హెయిర్ అనేది హెయిర్ పైన ఇలా అంటే చేయి పెట్టినా కూడా జారుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అంత మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు బనానాని అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా. చేసి ఇక్కడ నేను పెరుగుని యూజ్ చేస్తున్నాను. పెరుగు కూడా మంచి మనకి హెయిర్ గ్రోత్ ని ఇస్తుంది, అలాగే సిల్కీగా షైనీగా ఉంచుతుంది. దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. ఇది మనకి హెయిర్ కి మంచి సాఫ్ట్ గా, అలాగే ఇందులో అంటే కాల్షియం అలాగే మనకి మంచి ప్రోటీన్ ఉండటం వల్ల పెరుగులో మన హెయిర్ కి హెల్దీగా ఉంచుతుంది అనమాట. అలాగే ఇక్కడ నేను అలోవెరా జెల్ ని కూడా తీసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. అలోవెరా జెల్ కూడా మన హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. అలాగే స్కాల్ప్ పైన ఏమైనా ఇచ్చినెస్ ఉన్నా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా పోగొడుతుంది. అలాగే ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది కంపల్సరిగా వేసుకోవాలి అని అయితే ఏం లేదు. ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి, ఉంటే గనక కంపల్సరిగా వేసుకోండి. లేదు అని అన్నప్పుడు కోకోనట్ ఆయిల్ 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. మనకి విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా చాలా మంచి గ్రోత్ ని ఇస్తుంది. హెయిర్ ని ఎక్కువగా అంటే ఎక్స్ట్రీమ్ గా గ్రోత్ అవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకున్నాను. మనకి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని సాఫ్ట్ గానే ఉంటాయి కాబట్టి విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మన హెయిర్ కి అయితే అప్లై చేసేసుకోవడమే. రూట్స్ నుంచి స్కాల్ప్ అంతా చక్కగా, స్కాల్ప్ నుంచి రూట్స్ అలాగే హెయిర్ కి మొత్తం చక్కగా పట్టించేసుకోవాలి. హెయిర్ కూడా పట్టించాలి, స్కాల్ప్ కే కాకుండా. ఇక్కడ చూసారు కదా ఎంత క్రీమీ స్ట్రక్చర్ లో ఎంత బాగుందో. ఇప్పుడు నేనైతే నా హెయిర్ ని ఫస్ట్ డీటాంగిల్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ ని అప్లై చేసేసుకోవటమే. మనకి ఈ బనానా ప్యాక్ వల్ల హెయిర్ అనేది చాలా సిల్కీగా, స్మూత్ గా, సాఫ్ట్ గా ఉంటుంది. ఒక్క వాష్ లోనే మనకి తెలుస్తుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మీరే అంటారనమాట ఇంత బాగుంది అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అయితే నేను హెయిర్ కి పాయలుగా తీసుకొని పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకున్న తర్వాత కొంచెం సింపుల్ గా, అంటే కొంచెం మెల్లగా మసాజ్ చేసుకోవాలి. అప్పుడు మనకి రూట్స్ వరకు వెళ్లి చక్కగా మంచి పోషన్ అయితే అందుతుంది. అలాగే ఇందులో మనం బనానా యూజ్ చేసాం కదా, ఈ బనానాలో మనకి విటమిన్స్, మినరల్స్ అలాగే పొటాషియం ఉండటం వల్ల మనకి హెయిర్ గ్రోత్ ను ప్రమోట్ చేస్తుంది. అలాగే అందులో ఒక సాఫ్ట్ స్ట్రక్చర్ ఉండటం వల్ల మన హెయిర్ అనేది చాలా సిల్కీగా, మెయిన్ గా షైనీగా ఉంటుంది అనమాట. అలాగే పెరుగులో కూడా మనకి కాల్షియం ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా అందుతుంది అనమాట మన హెయిర్ కి. మనం లోపల నుంచి ఎన్ని తీసుకున్నా కూడా బయట నుంచి కూడా అప్పుడప్పుడు ఇలా ప్యాక్స్ వేసుకుంటూ ఉండాలి. అలా అని ఇలా ప్యాక్స్ వేసుకోవటానికే డిపెండ్ అయిపోకూడదు. ఫుడ్ కూడా మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, మొత్తం చక్కగా హెయిర్ కి అంతా పట్టించేసాను. మొత్తం రూట్స్ కి, హెయిర్ కి అంతా చక్కగా పట్టించేసాను కదా. మనం హెయిర్ కి కూడా, అంటే స్కాల్ప్ కే కాకుండా హెయిర్ కి కూడా పట్టించేసుకుంటే మనకి హెయిర్ అనేది చాలా సిల్కీగా అనిపిస్తుంది అనమాట. ఆఫ్టర్ వాష్ చాలా సిల్కీగా అనిపిస్తుంది. మొత్తం చక్కగా ఇలా అప్లై చేసుకున్న తర్వాత మసాజ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా మసాజ్ చేసుకున్న తర్వాత మనం ప్యాక్ పెట్టేసుకున్న తర్వాత 5 మినిట్స్ మసాజ్ చేసుకున్న
తరువాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచి మనం ఏదైనా మైల్డ్ షాంపూ కానీ లేదంటే కుంకుడుకాయలు కానీ లేదంటే శ్రీకాకాయ కానీ పెట్టి హెయిర్ వాష్ చేసేసుకుంటే ఒక్క వాష్ లోనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేనైతే కంప్లీట్ గా ప్యాక్ అయితే పెట్టేశాను. హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ అయితే చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా హెయిర్ వాష్ అయితే అయిపోయింది. ఇంకా హెయిర్ అయితే ఇంకా డ్రై అయితే అవ్వలేదన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత సిల్కీగా అనిపించిందో. నేను చాలా సార్లు పెట్టాను, కానీ ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళాలి అనుకునేటప్పుడు మాత్రం ముందుగుండా పెట్టేసుకుంటాను అనమాట. ఎందుకంటే చాలా సిల్కీగా సాఫ్ట్ గా అనిపిస్తుంది హెయిర్ అనేది. మెయిన్ ఏంటంటే మనకి షైనీగా కనిపిస్తుంది. ఇక్కడ దువ్వి చూపిస్తున్నాను కదా హెయిర్ అనేది ఎంత షైనీగా కనిపిస్తుందో ఇక్కడ చూస్తున్నారు కదా. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లియర్ గా తెలుస్తుంది ప్యాక్ వేసిన తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి. మనకి ఆ బనానాలో ఉండే ఆ సాఫ్ట్నెస్ అనేది మన హెయిర్ కి అంతా వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. అంత చాలా బాగుంటుంది ఈ ప్యాక్ అనేది. మంచి హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. అలాగే ఇన్స్టెంట్ గా మనకి సిల్కీగా షైనీగా స్మూత్ గా కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.